మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు విషయం వీళ్ళకి చెప్పకూడదు, నాకే ప్రాబ్లం అవుతుంది అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. అమ్మ, నేను నీ కొడుకునమ్మా, నేను అంత తేలిగ్గా వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెడతానా? ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా. నేను వాళ్ళని ఇంట్లో నుంచి పంపించిన తర్వాత నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక వీడియో వచ్చింది. వాడు కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లంలోనే ఇరుక్కున్నాడు. వాళ్ళైతే నేరుగా హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి మొత్తం ఆస్తి అంతా కూడా వాటా కూడా తీసుకున్నారంట. అలాగే వీడు కూడా నేరుగా హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్తో వచ్చాడే అనుకో, అప్పుడు ఈ ఇంటి వారసుడని మనకు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా తెలుస్తుంది కదా. అప్పుడు ఆస్తి కూడా మనం కోల్పోవాల్సి వస్తుందమ్మా. అందుకే నేను వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాను. ఈ నిజం ప్రపంచానికి తెలియకూడదని నేను వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాను అని యువరాజ్ ఇక చెప్తూ ఉంటాడు. అవునదినా, యువరాజ్ చెప్తున్నది నిజమే. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొస్తే వారసుడని అందరికీ కూడా తెలిసిపోతుంది అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. అయితే వాళ్ళని భరించడం మాత్రం నా వల్ల కాదు అని నిషిక చెప్తుంది. ఏదో ఒకటి చేసి త్వరలోనే వాళ్ళని బయటకు పంపించేద్దాంలే అని యువరాజ్ అంటాడు. అయితే ఒక పని చేద్దాం, మనం వాళ్ళని బయటకు పంపిస్తేనే కదా ప్రాబ్లం. అలా కాకుండా వాళ్ళకే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసేద్దాం. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని అవమానిద్దాం, తల దించుకొని వాళ్ళే వెళ్ళిపోతారు అని నిషిక అంటుంది. అవును, యువరాజ్ అబ్బోడు చెప్పింది కూడా నిజమే, నువ్వు చెప్పింది కూడా నిజమే, అలాగే చేద్దాం అని మన సమయం వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే అని వైజయంతి అంటూ ఉంటుంది. ఆ జగదాత్రి కేదార్లకి పోలీసులు ఆ వీడియోలు పంపించడం ఏంటి అంటే, మీనన్ అనుమానించినట్లు ఆ జేడీకేడీలు వీళ్ళిద్దరేనా? సంథింగ్ ఏదో తేడా కొడుతుంది, అదేంటో కనిపెట్టేయాలి అని యువరాజ్ అనుకుంటాడు. ఇక యువరాజ్ బయటికి వస్తాడు. పోలీస్ స్టేషన్లో నుంచి పట్టుకొచ్చిన ఫోన్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇది పోలీసు ఫోన్ కాబట్టి ఈ నంబర్ నుంచి ఆ కేదార్ గాడికి ఫోన్ చేద్దాం. వాడు ఫోన్ ఎత్తి ఎవరు అని అడిగితే నా అనుమానం నిజం కానట్లు, అలా కాకుండా చెప్పు అని అంటే మాట్లాడాలి అంటే నా అనుమానం నిజమైనట్లే అని యువరాజ్ వెంటనే ఫోన్ చేస్తాడు. వెంటనే కేదార్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని అంటూ ఉంటాడు. హలో సార్, నేను అర్జెంటుగా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను మీ ఇంటి బయటే ఉన్నాను అని అంటాడు. ఏంటి, మా ఇంటి బయట ఉన్నావా? అదేదో ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా, ఇంటి దగ్గరికి రావడం ఎందుకు? సరే బయటే ఉండు, నేను ఇప్పుడే బయటికి వస్తాను అని కేదార్ ఇక ఫోన్ కట్ చేస్తాడు. దాత్రి, కిరణ్ వచ్చాడు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట, ఇంటి బయటే ఉన్నాడంట, నేను విషయం ఏంటో కనుక్కొని వస్తాను అని కేదార్ అంటాడు. అలాగే అని దాత్రి చెప్తూ ఉంటుంది. నా డౌట్ నిజమా అబద్ధమా అన్నట్లు మాట్లాడాడు, కానీ నాకెందుకో నిజమేనని అనిపిస్తోంది, రాని చెప్తా అని యువరాజు అయితే మనసులో అనుకుంటాడు. ఇక కేదార్ బయటికి వస్తాడు. ఇక యువరాజు క్లాప్స్ కొట్టుకుంటే వెల్కమ్ పోలీస్ ఆఫీసర్, నీకు ఫోన్ చేసింది ఎవరో కాదు నేనే, అయినా దొంగల్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ అయ్యుండి దొంగల దాక్కోవడం ఎందుకు? మేం పోలీసులం అని చెప్పుకోలేనంత దొంగ పని మీరేం చేస్తున్నారు సార్, చెప్పండి సార్ అని యువరాజ్ అంటూ ఉంటాడు. నేను పోలీసునేంటి యువరాజ్ అని కేదార్ ఏమీ తెలియనట్లు అడుగుతుంటాడు. నేను స్కూల్ టీచర్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కేదార్ అంటాడు. నేను పోలీసు ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఎవరు నువ్వు, నాకెందుకు కాల్ చేస్తున్నావు అని మాట్లాడుకుంటా ఇప్పుడే వస్తాను, బయటకు వచ్చి మాట్లాడుకుందాం అని మీ టీం మెంబర్తో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడావు? నా దగ్గర తప్పించుకో కేదార్, నీ అసలు రంగు బయటపడిపోయింది. నువ్వు ఈ ఇంట్లో వారసుడుగా ఎంటర్ కావడానికి మా మీద తప్పుడు కేసులన్నీ కూడా పెట్టావు, మమ్మల్ని దెబ్బతీస్తున్నావు అన్న సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్తాను అని యువరాజ్ అంటాడు. యువరాజ్ ఆగు అని కేదార్ పిలుస్తాడు. అప్పుడే యువరాజ్ వెనక్కి తిరిగి చూడగానే ఇక దాత్రి అడ్డుగా ఉంటుంది. ఏమని చెప్తావు యువరాజ్ అని దాత్రి అడుగుతుంది. ఈ కేదార్ గాడు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్తాను, ఈ నిజం ఇంట్లోకి చెప్పేస్తాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి మీ ఇంట్లోకి వచ్చారు కదా, ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది, నేను అస్సలు వదులుకోను అని యువరాజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, కేదార్ పోలీస్ ఆఫీసర్ ఏంటి, మేమిద్దరం స్కూల్ టీచర్మి అని దాత్రి అంటుంది. నన్ను కన్ఫ్యూజ్ చేసి మాయ చేయాలని చూడక దాత్రి, నాకు అన్ని నిజాలు తెలుసు అని యువరాజ్ అంటాడు. ఇందాక నేను కాల్ చేస్తే పోలీస్ ఆఫీసర్తో మాట్లాడడానికి బయటికి వచ్చున్నాను చెప్పి బయటికి వచ్చాడు అని యువరాజ్ అంటాడు. ఓ అదే నీ ప్రాబ్లం, కేదార్ వచ్చింది నీతో మాట్లాడడానికి కాదు, ఇదిగో ఇతను కాల్ చేసి మాట్లాడాలి బయటికి రమ్మని చెప్తే వచ్చాడు అని అక్కడికి వస్తున్న కిరణ్ని దాత్రి చూపిస్తుంది. అప్పుడే దాత్రి కేదార్ వైపు సైగ చేస్తుంది. ఇదంతా నేనే సెట్ చేశాను అన్నట్లు చెప్తుంది. ఇక
అంతకుముందు జరిగిందంతా ఇక చూపిస్తూ ఉంటారు. కేదార్ యువరాజుని కలవడానికి బయటికి రాగానే కిరణ్ దగ్గర నుంచి ధాత్రికి ఫోన్ కాల్ వస్తుంది. మేడం, మేము మీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి మీ ఇంటి దగ్గరికే నేను బయలుదేరి వస్తున్నాను అని కేదార్ అంటాడు. ఇక కిరణ్ అంటాడు, అదేంటి నువ్వు ఇప్పుడు బయలుదేరి వస్తున్నావా? ఇంతకుముందు నువ్వేమన్నా కేడీకి కాల్ చేసావా అని ధాత్రి అడుగుతుంది. లేదు మేడం, నేను ఇప్పుడే కాల్ చేశాను అని కిరణ్ అంటాడు. సరే, నేను కూడా బయటికి వస్తున్నాను, వచ్చేసేయి మాట్లాడుకుందాం అని ధాత్రి ఇక ఫోన్ కట్ చేస్తుంది. అంటే ఇందాక కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రాకపోతే మరి ఇంతకు ముందు కేదార్ కాల్ చేసింది ఎవరు? అంటే మా మీద ఎవరికో డౌట్ వచ్చినట్టుంది, అది ఏంటన్నది తెలుసుకోవాలి అని ధాత్రి అయితే పరిగెడుతూ బయటకు వస్తుంది. అప్పుడే ఇక కిరణ్ అక్కడికి వస్తాడు. ఏంటి సార్, ఎవరు మీరు? ఎందుకు నాతో మాట్లాడాలని ఇలా బయటకు రమ్మని పిలిచారు అని కేదార్ ఏమీ తెలియనట్లు కిరణ్తో అడుగుతూ ఉంటాడు. ఇతను మీ తమ్ముడే కదండి అని యువరాజుని చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. అసలు ఈ కేదార్ గారితో ఫోన్లో మాట్లాడింది నేను కదా, ఇతను ఎవరు? ఈ కేదార్ గారితో మాట్లాడడానికి వచ్చాడని ఇక్కడికి వచ్చాడు అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. అవును, ఇతను మా తమ్ముడే, ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మీ తమ్ముడు పోలీస్ స్టేషన్లో నా ఫోన్ని కొట్టేశాడు సార్ అని కిరణ్ అంటాడు. ఏంటి యువరాజ్, నువ్వు ఇలా దొంగతనాలు కూడా మొదలుపెట్టినావా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. లేదు, నేను ఎందుకు దొంగతనం చేస్తాను, నేను చేయలేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. లేదు మేడం, సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్ కట్గా ఉంది అని కిరణ్ అంటాడు. లేదు, ఇది నా ఫోన్ అని యువరాజ్ చూపిస్తూ ఉంటాడు. అవునా, ఇది నీ ఫోనా? అయితే ఫోన్ బ్యాక్ సైడ్ చూడకుండా అది ఏ కంపెనీ ఫోనో చూద్దాం అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక యువరాజ్ అయితే దొరికిపోతాడు. నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా ఇది ఇతని ఫోనే. అదేంటి యువరాజ్, పోలీస్ స్టేషన్లో ఇలా ఫోన్లు కూడా దొంగతనాలు చేస్తూ ఉంటావా అని ధాత్రి కేదార్లు అయితే ప్రశ్నిస్తూ ఉంటారు. లేదు, అది నా ఫోన్ లాగే ఉంటే నా ఫోన్ అని తెచ్చుకున్నాను అంతే, నేను కావాలని ఏం తీసుకోలేదు అని యువరాజ్ అయితే బుకాయిస్తూ ఉంటాడు. సారీ చెప్తూ ఉంటాడు. పెద్దింటోళ్ళు కదా, కేసు పెడితే బాగుండదని మాట్లాడుకుందామని ఇలా వచ్చాను అని కిరణ్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నా ఫోన్ నాకు ఇప్పించినందుకు వెళ్ళొస్తాను అని ఇక కిరణ్ వెళ్ళిపోతాడు. యువరాజ్ అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. యువరాజ్కి మన మీద అనుమానం వచ్చినట్లుంది, అందుకే ఫోన్తో ఇలా ట్రై చేశాడు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అవును, ముఖ్యంగా నా మీద డౌట్ వచ్చినట్టుంది, అందుకే ఇలా ఫోన్ చేశాడు. ఏదైతేనే చాలా జాగ్రత్తగా ఉండాలి అని ధాత్రి కేదార్లు అనుకుంటారు. సంథింగ్ ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి అని యువరాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక యువరాజ్ పోలీస్ స్టేషన్లో నేను ఫోన్ కొట్టేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో అంత బాగా రికార్డ్ అయి ఉంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకువెళ్ళాలి, కానీ ఆ ధాత్రి కేదార్ల దగ్గరికి వచ్చి ఫోన్ అడగటం ఏంటి అంటే పోలీసులకి వీళ్ళకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. వీళ్ళు మాట్లాడే తీరు, కొట్టే తీరు, డిసిప్లైన్ అంతా కూడా వీళ్ళు పోలీసులే అని అనిపించేటట్టు ఉంది. వాళ్ళు పోలీసులా కాదా అన్నట్టు నేను కనిపెట్టానే అనుకో, వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడం కూడా చాలా తేలికవుతుంది. వాళ్ళ గది కూడా అంతా వెతకాలి, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికితే వెంటనే వాటిని చూపెట్టి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేయచ్చు. అలాగే ఆ వీడియోలను కూడా డిలీట్ చేయాలి అని యువరాజ్ అనుకుంటాడు. అసలు కేదార్ నంబర్కి కాకుండా కేడీ నెంబర్కి కనుక ఫోన్ చేస్తుంటే ఈ పాటికి మనం దొరికిపోయి ఉండేవాళ్ళం. కేడీ లక్కీగా కేదార్ నెంబర్కి కాల్ చేశాడు కాబట్టి నువ్వు దొరికిపోలేదు. యువరాజ్కి మన పైన బాగా ఎక్కువగా డౌట్ వచ్చింది. మనం పెళ్లిలో రౌడీలని ట్రీట్ చేసిన విధానం, కొట్టిన విధానం అన్నీ కూడా మనం పోలీసులమని అనుమానం బలపడేలా యువరాజ్కి చేసుంటాయి. కాబట్టి ఇంక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జేడీకేడీలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా వాడికి దొరకకుండా చాలా జాగ్రత్తగా దాచిపెట్టేయాలి. అలాగే ఆ వీడియోలను కూడా అని ధాత్రి అంటూ ఉంటుంది. ఇక సుధాకర్ కుటుంబ సభ్యులందరినీ పిలుస్తాడు. మన ఫ్యామిలీ ఫ్రెండ్ జడ్జి భారతీదేవి గారు మన ఇంటికి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి, ఆవిడ భోజనం చేసి వెళ్తారు అని సుధాకర్ అంటాడు. అలాగే నన్ను అందరూ అంటూ ఉంటారు, చూడమ్మి జగదాత్రి కేదార్ మీరిద్దరూ హోమ్ మినిస్టర్ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు కదా, అలాంటివేవి చేయకండి అని వైజయంతి అంటుంది. అలాగే అత్తయ్య గారు అని దాత్రి చెప్తుంది. ముఖ్యంగా ఇలా అత్తయ్య గారు మామయ్య గారు అని ఆవిడ ముందు అస్సలు పిలవకండి అని నిషి అంటుంది. అలాగే అని దాత్రి చెప్తుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. జగదాత్రి నీ చేత్తో వంట చెయ్యి, నువ్వు చాలా బాగా చేస్తావు కదా, రాక ఆవిడ మన ఇంటికి వస్తున్నారు అని కౌశికి అంటుంది. అలాగే వదిన నేను చూసుకుంటాను అని దాత్రి అంటుంది. నిషి ఈ మాటల్ని పట్టించుకోవద్దు అని కౌశికి అంటుంది. ఇక భారతీదేవి గారు రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయట నిలబడతారు. సుధాకర్ బొకే ఇచ్చి వెల్కమ్ చేస్తారు. ఇక బాగున్నారా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే దాత్రి కేదార్లు అక్కడికి వస్తారు. బాగున్నారా అంటూ జడ్జి కేదార్ దగ్గరికి వస్తారు. అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు, సుధాకర్ గారి కొడుకు కేదార్ కాదు అని దాత్రి అంటుంది. అంటే వీరు అండర్ కవర్ కాప్స్లోనే ఉన్నారన్నమాట అని జడ్జి మనసులో
అనుకుంటుంది. ఇంకా నేను నోరు జారలేదు అని జడ్జి అనుకుంటుంది. అదేంటి ఒకవేళ పొరపడితే సారీ చెప్పి బాగున్నావా బాబు అని బా దగ్గర ఆగిపోవాలి, కానీ ఇలా కే దగ్గర ఆగిపోయిందేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని యువరాజ్ ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. హైట్ చూసి నేను సుధాకర్ గారి కొడుకే అనుకున్నాను అని ఆవిడ అంటుంది. బాగున్నావా బాబు అని యువరాజ్ని అడుగుతూ ఉంటుంది. ఆవిడ బట్టలు తీసుకొస్తుంది. ఈ ఫార్మాలిటీస్ అన్నీ అవసరమా భారతీదేవి గారు అని సుధాకర్ అంటాడు. కొడుకు పెళ్ళికి పిలిచావు, కూతురు పెళ్ళికి పిలిచావు, నేను రాలేకపోయాను కదా, ఇది సాంప్రదాయం కదా, అందుకే అని యువరాజ్ నిషికి బ్యాగులు ఇస్తుంది. నీ పేరేంటమ్మా అని దాత్రిని అడుగుతూ ఉంటుంది. జగదాత్రి అని దాత్రి అంటుంది. మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ జంటల్లా కనిపిస్తున్నారు, ఇదిగోండి ఇవి మీకే అని ఆ 2 బ్యాగుల్ని వాళ్ళకి ఇస్తుంది. ఇక తీసుకొని జగదాత్రి అని కౌశికి చెప్తుంది. ఇక జగదాత్రి కేదార్లు తీసుకుంటారు. ఇవి మీకు సరిపడకపోవచ్చు, మీకు ఇంకో రూపం ఉంది కదా, వాటికి మాత్రం బాగా ఉపయోగపడతాయి ఈ బట్టలు అని భారతీదేవి అనుకుంటూ ఉంటుంది. ఇక నిషి వైజయంతి అయితే కోపంగా చూస్తూ ఉంటారు. ఇక యువరాజ్కి మీనన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చెప్పండి బాయ్ అంటూ పక్కకు వస్తాడు. ఇక యువరాజ్ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. మీనన్ ఆర్డర్ వేయండి బాయ్ అని మీనన్. ఇక యువరాజ్ అంటాడు ఏమీ లేదు, మీనన్ నేర చరిత్ర కూల్చడానికి ఇప్పుడు ఒక కమిటీ వేశారు కదా, ఇప్పుడు ఆ కమిటీకి తీర్పు ఇచ్చే జడ్జి ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు. ఆవిడ్ని నువ్వు కిడ్నాప్ చేయాలి, ఆవిడ్ని కిడ్నాప్ చేసి నా డెన్కి పంపిస్తే ఆవిడ తీర్పు ఇవ్వకుండా ఉంటుంది అని మీనన్ అంటాడు. ఎవరు? భారతీదేవి గారా? ఇప్పుడు ఆవిడ మా ఇంట్లోనే ఉన్నారు, తప్పకుండా కిడ్నాప్ చేస్తాను అని యువరాజ్ అంటాడు.